అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 9 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఇవ్వాలంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో అయితే పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో జరిగే తెలిస్తే నిజంగా మీరైతే ఆనందంతో గంతులేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, రేపు జాతకరీత్యా మీకు ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. చాలా వరకు వీళ్ళు మామూలుగా చాలా మంచివారు. సున్నితంగా అంటే వీరి యొక్క మనసు ఎవరూ కూడా అంటే బాధించే విధంగా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా వీరు చాలా చక్కగా మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా వీరు అంటే సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం చేస్తూ ఉంటారు. కష్టజీవులు అని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అయితే కష్టపడితే డబ్బు వస్తుంది. వచ్చినట్టు డబ్బు కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే వీళ్ళు దుర్వినియోగం అయితే చేయరండి. చక్కగా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పొదుపు చేసుకోవాలో ఒక ఐడియా ప్రకారం అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు జాలి గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలామందికి డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ రాశి వాళ్ళు కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా కష్టజీవులు, కష్టంతోనే బతుకుతూ ఉంటారు. ఈ రాశివారు కష్టపడుతూ ఉంటారు, అలానే దారుణంగా మోసపోతూ ఉంటారు. మోసపోయిన రోజులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మంచి వ్యక్తులు కూడా ఈ రాశివారిలో వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అలాగే బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ ఏంటంటే వీరిపై ఎప్పుడు కూడా వారు కుళ్ళు కుడంతరాలు జరుపుతూ ఉంటారు. వీరికి పైకి చెప్పేటువంటి మాటలు ఒకటి, లోపల వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి మనసును కూడా ఈ రాశివారు కలిగి ఉంటారండి. అదేవిధంగా అలుసుగా తీసుకొని ఈ రాశివారు చాలామంది కూడా బాధించారు. ఎప్పుడు కూడా అటువంటి స్వభావంతో వీరిని ఏదో ఒక విధంగా కుళ్ళు కుడంతరాలతో బాధ పెడుతూనే ఉంటారు. అలాగే ఈ రాశివారికి అండగా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎన్నో అంటే ఈ రాశివారికి అండగా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రేపటి రోజున అంటే వినాయకుడి యొక్క ఆరాధన కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందండి. అదేవిధంగా ఈ రాశి వారు రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగే కొన్ని సంఘటనలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున చక్కగా అంటే చాలా మంచి పని వీరికి బాగా ఎక్కువ కలిసి రాబోతుంది. ఎక్కువగా వీరు పని పట్ల శ్రద్ధ చేస్తూ ఉంటారు. శ్రమకు తగినటువంటి మంచి ఫలితం అయితే మీరు పొందబోతున్నారు. అందరిలాగా మేము కూడా ఎదగాలి, చక్కగా మా ఇంట్లో వారిని చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాశివారు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే వీరు చాలా గొప్ప మనుషులని చెప్పుకోవాలండి ఈ రాశివారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ పరంగా చాలా ఎక్కువగా వీరు పాపం వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలన్నటువంటి భావంతో ఉంటారు. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడడం కానీ బాధపడడం కానీ ఎప్పుడు కూడా చేయరండి. అయితే వీరు బంధుమిత్రులు కానీ లేదంటే తోబుట్టులు కానీ లేదంటే అంటే స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ ఈ రాశివారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు సహాయం చేయరు కానీ ఎవరు కూడా ఓవర్గా సహాయం చేసి ఇబ్బంది పడిపోకండి. అయితే ఇద్దరు వ్యక్తుల ద్వారా మీకైతే అంటే ఇద్దరు వ్యక్తులు బాగా కలిసి రావచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు శత్రులుగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. శత్రులుగా మారిన తర్వాత మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు ఇప్పటి వరకు. అయితే తప్పును తెలుసుకొని మీ ముందు వారి చేతులు జోడించబోతున్నారండి. వారి ద్వారా మీకు మంచి అవకాశం కూడా రాబోతుంది. వారు తప్పు వాళ్ళు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాబట్టి అప్పుడు మీకు మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళది చాలా తప్పు ఉందండి. అయితే ఆ తప్పు ద్వారా మీకు ఇప్పటి వరకు వారు ఏదైతే కష్టాన్ని కలిగించారో, ఏదైతే ఆ కీడును కోరుకున్నారో, మీరు చేసినటువంటి పనిని వారు ఇప్పటి వరకు కూడా చేయకుండా ముందుకు సాగకుండా చేశారో ఆ పనిని మిమ్మల్ని చక్కగా సజావుగా సాగిపోయించుకునే విధంగా చేయబోతున్నారు.
అంటే వారు తప్పును వారు తెలుసుకొని మీ ముందు చేతులు జోడించి మా తప్పైపోయింది ఇక్కడ మీ పని మీరు సక్రమంగా చేసుకోవాలని చెప్పేసి వారు మీ పనికి ఏ విధమైనటువంటి ఆటంకం సృష్టించకుండా చాలా అంటే చాలా వరకు చక్కగా మీకు అనుకూలంగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మారబోతున్నారు. అప్పటి నుండి మీకు అన్ని విధాలా కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే రేపటి రోజు ఖచ్చితంగా కూడా సోమవారం కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు శివానుగ్రహం మీకు ఖచ్చితంగా తోడవబోతుందండి. దైవానుగ్రహం తోడవబోతుంది కాబట్టి మీరు చేయవలసిన పనులు ఏంటంటే అండి, చక్కగా రేపటి రోజు నిద్రలేసి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే స్వామివారి దర్శనం చేసుకొని 11 ప్రదర్శనలు చేసి స్వామివారికి ఒక చెమ్ము నీళ్ళు ఇచ్చిన సమర్పించడం చాలండి. ఖచ్చితంగా కూడా మీకు ఆర్థికంగా కలిసిపడతానంగా ఉంటుంది. ఎక్కువగా మీకు పేదవారు ఎవరైనా కనిపిస్తే మీ వంతు సహాయం అయితే ఖచ్చితంగా చేయండి. కొద్దిపాటి సహాయాన్ని అందించండి. అలాగే రేపటి రోజు దైవారాధన చేసుకోండి. సాయంత్రం వేళ ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపం వెలిగించుకొని శివాలయ దర్శనము రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ద్వారా అందరూ మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుందండి. ఎవరైనా కానీ మీకు చేతి నిండా ధనం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వాల్సిన అవకాశాలు ఉన్నా లేదంటే మీ చేతికి రావాల్సిన ధనం అందకపోయినా ఇప్పటి వరకు కూడా ఆలస్యం జరిగినా ఇవన్నీ కూడా రేపటి పూర్తిగా మీకైతే అనుకూలిస్తున్నాయి. అలాగే చిన్నప్పటి పరిహారం అంటూ ఏంటంటే రేపటి రోజు ఖచ్చితంగా కూడా సోమవారం సాయంత్రము దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి అక్కడ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి శివాలయంలో కూడా అక్కడ రావి చెట్టు మోట్లో ఒక దీపం వెలిగించినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణం కలగడం ద్వారా శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున గ్రహాల ప్రకారం చూసినట్లయితే విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుందండి. చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమగా చూసేటువంటి అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిపోతారండి. ఉద్యోగస్తులు కానీ వారందరూ కూడా రేపటి మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు రేపటి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా రేపటి చక్కగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రేపటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుందండి. అలాగే రేపటి ఐశ్వర్యం లభిస్తుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ రాశి వారు రేపటి నా డబ్బు కూడా చేతికి అందుతుందండి. మీరు అప్పు కడిగినటువంటి డబ్బు కావచ్చు లేదంటే ఏదైనా కానీ ఒక స్త్రీ మూలాన ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి ఏంటంటే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా ఫైనాన్స్ రూపంలో కావచ్చు ఒక చీటీ రూపంలో కావచ్చు అలాగే మీకు దగ్గర బంధువులు కావచ్చు అలా ఓ స్త్రీ ద్వారా మీకు వచ్చే అవకాశం అయితే రాబోతుంది. ఆ ధనం వల్ల మీరు చేసిన బిజినెస్లో మీరు ప్రారంభించిన ఏదైనా అవకాశం ఉంటే ఆ ధనం మీకు చక్కగా ఆ స్త్రీ ద్వారా లాభం కలుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ దయ వలన మీకు డబ్బు చేతికి అనేటువంటి అవకాశాలు అయితే మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే గ్రహాల మార్పుల వల్ల గ్రహస్థితి వల్ల మీకు చాలా అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోవాలి. చక్కగా చేతినిట ధనం ఉంటుంది. అలాగే మీరు ఆ ధనాన్ని ఏంటంటే కనుక చక్కగా కాపాడుకునేటంటే కష్టజీవులు కాబట్టి మీరు ఆ కష్టం ఏ విధంగా కలిగింది ఆ కష్టం ద్వారా మీరు ఎంత బాధపడారనేది గుర్తించి డబ్బు అనేది జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి పర్ఫెక్ట్గా మీరైతే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక బాగా కలిసి రాబోచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే కొంచెం లాభదాయకమైన కూడా ఎక్కువ కనిపిస్తుంది. సాఫ్ట్వేర్లో కూడా మీకు చాలా బాగా రాజకీయ నాయకులు కూడా మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పేరు ప్రతిష్ట కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున దూరమైన వారు కూడా ఒకటి అవ్వబోతున్నారు. అలానే కాకుండా కలిసి అంటే వారు తిరిగి మరలా కలిసిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువర్గాల మధ్య కూడా ఇరు వర్గాల మధ్య కూడా ప్రేమను అర్థం చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందండి. అంటే తలనొప్పి మోకాలు ఇవ్వడానికి చిన్న చిన్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవి మిమ్మల్ని ఎక్కువగా బాధకు ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే నమ్మినటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే మీరు ఇప్పటివరకు నమ్మారో ఆ వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఆ వ్యక్తులే తిరిగి మీ ముందు చేతులు జోడించి మీలో వారు ఏ పనులు ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టకుండా మీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అయితే మనశ్శాంతిగా మీకు వారి పట్ల ఇప్పటివరకు మనశ్శాంతి రాలేదండి. కాబట్టి ఇప్పటివరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఎవరితో అయితే బాధపడుతున్నారో వారి ద్వారా మీరు పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అనమాట. కాబట్టి పూర్తిగా రేపటి రోజున శివానుగ్రహంతో రేపు 2 రోజులు కూడా బాగా ఎక్కువ మీకు అంటే లాభం రావని చెప్పి భగవంతుడి దగ్గర ప్రార్థించుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఖచ్చితంగా కూడా శివాలయానికి వెళ్ళి రండి. స్వామివారిని దర్శించుకొని రండి. శివాలయ దర్శనం ద్వారా మీకు అనుకూలంగా ఉంటుందండి. మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం రాబోతుంది. అంటే మీ పని మీరు సక్రమంగా సజావుగా చేసుకుంటారు. తద్వారా మీకు దానివల్ల మీ పని సక్సెస్ అవుతుంది. దానివల్ల మీకు మంచి లాభదాయకంగా కలిసి వస్తుంది. మరి చేస్తున్నా కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.